హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పుల్లటి మజ్జిగతోటి దోశలు పోసుకుంటున్నాను. అది ఎలా పోసుకోవాలో చూపిస్తాను. హాలిడేస్ కదా, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. రోజు ఒక వెరైటీగా ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఈరోజు మజ్జిగ చాలా ఎక్కువ ఉన్నాయి మాకు, అందువల్ల మజ్జిగ తోటి దోశ పోసుకున్నాను. ఆ పుల్లటి మజ్జిగ మిగిలిపోతేను ఇలా దోశలా పోసుకున్నాను. అదిగోండి, దానికోసం నేను ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాను. కొద్దిగా శనగపిండి తీసుకున్నాను, ఉప్పు, కారం, బియ్యపిండి అన్నీ రెడీ పెట్టుకున్నాను. మజ్జిగలో ఉల్లిపాయలు ముందుగా ఈ పుల్లటి మజ్జిగలోకి నేను డైరెక్ట్గానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. మన టేస్ట్ కోసమే శనగపిండి వేసుకోవడం, లేకపోతే పర్వాలేదు, టేస్ట్ బాగుంటుందని కొద్దిగా 3 స్పూన్లు వేసుకున్నాను. అంతే, ఎక్కువ వేయక్కర్లేదు. మన రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి, మన రుచిని బట్టి వేసుకోవాలి. కొద్దిగా ఫ్లేవర్ కోసం, కలర్ కోసం నేను కారం వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, అందుకని కొద్దిగా కారం వేసుకున్నాను. ఈ మిశ్రమం మొత్తాన్ని గరిట జారుగా వచ్చేలాగా దోసల పిండిలాగా కలుపుకోవాలి. అవండి, నేను గరిటతోటే కలిపేసుకుంటున్నాను. మజ్జిగలో వేసుకున్న తర్వాత పిండిలో వేసుకొని కలిపి మజ్జిగ పోసుకున్న పర్వాలేదు అని కూడా చెప్పాలి. మనం పిల్లలకే స్నాక్స్ కాదు, మనకు కూడా స్నాక్స్ అవసరమే కదా. ఖచ్చితంగా 4 అవ్వగానే ఏదో ఒకటి తయారు చేసుకుంటున్నాను నేను తినడానికి. ఇవ్వండి, ఒక 2 గరిటె వేసామా శనగపిండి వేసుకున్నాను. ఒకవేళ మనకి ఇంకా పలచగా ఉంది అని అనిపించింది అనుకోండి, ఇంకా కొద్దిగా బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. ఇవ్వండి, బియ్యపిండి కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. అలాగా ఉండలు లేకుండా చక్కగా గరిటెతోటి అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకోవాలి. అవ్వండి, ఇలా కలుపుకుంటున్నాం. మనం ఉండలు ఉన్నాయనుకోండి, దోశ బాగా రాదు కదా, అందుకని అలా కలుపుకోవాలి. ఇంకొద్దిగా పలచగా ఉందని ఇంకొద్దిగా బియ్యపిండి వేసుకున్నాం. కొలత చెప్పడానికి 2 సార్లు వేసాం. మీకు కావాల్సినంత ఇంకా నేను నీళ్ళేం పోయట్లేదు, ఓన్లీ మజ్జిగతోటే కలుపుకుంటున్నాను. ఇంకా నీళ్ళేం లేకుండానే నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. కొద్దిగా పలచగా ఉంటే కొద్దిగా పిండి కలుపుకోవాలి. దోశల పిండి వచ్చేలా ఇట్లా దోశల పిండి గరిటతో దోశ. అదిగోండి, అలా కలిపేసుకున్నాను. కొద్దిగా పైకి మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా దోశ వస్తాయి. పిండి సరిగా కలుపుకోలేదనుకోండి, దోశలు కూడా బాగా రావు, నీట్గా రావు. పిండి కలిపేసి నానక్కర్లేదు, వెంటనే పోసేసుకోవచ్చు. పొయ్యి వెలిగించేసుకొని పెనం పెట్టేసుకున్నాను. పెనం వేడెక్కాలి. పెనం వేడెక్కిన తర్వాత దోశ పోసుకోవాలి. ఇక్కడ ఇది మూత దాంట్లో పడేస్తాను. ఏ మూత? ఇక్కడ స్టవ్ కింద ఉంది. ముందుగా కొద్దిగా పెనం మీద నూనె వేసుకుంటున్నాం. అవ్వండి, అలా దోశ వేసుకోవాలి. మనం మామూలు మినప దోశలాగా తిప్పక్కర్లేదు, అదే అంతగా పలచగా రాదు, కొద్దిగా మందంగానే వస్తుంది. అదిగోండి, అలా 2 గరిటెలు వేసుకొని తిప్పుకున్నాము. దాని మీద తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక నూనె వేసాం కదా, మూత పెట్టేసుకోవచ్చు. ఒకవేళ నూనె మనకి మళ్ళీ నూనె వేసుకోవాలంటే కూడా దాని మీద నూనె వేసుకొని మూత మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. అంతే అండి, దోశ రెడీ అయిపోయింది. ఇలా మళ్ళీ వెనక వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మీకు కనుక ఎప్పుడు చేసుకోకపోతే ఒకసారి ట్రై చేసుకోండి. చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. థ్యాంక్ యూ.